వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 19 దరఖాస్తులు అందాయి. కలెక్టర్ ఓఏ చంద్రశేఖర్ ఈ దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిష్కరించడానికి అధికారులు కృషి చేశారని తెలిపారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి మంత్రి కేటీఆర్ ఆయన ఇంటికి చేరుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నిజాంపేట్ ఆంజనేయ స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తి తరంగాలు వెల్లివిరిశాయి. అర్చకులు రామపంతులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించగా భక్తులు హరినామ స్మరణలో పాల్గొన్నారు. ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నదానం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఆంజనేయ కృప పొందే పుణ్యక్షణం, అందరూ పాల్గొనండి అని కమిటీ విజ్ఞప్తి చేసింది. కర్నూలులో జరిగిన అగ్ని ప్రమాద ఘటన నేపథ్యంలో మెదక్ డిపోలో ఆర్టీసీ సిబ్బందిలో అప్రమత్తత పెంచేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిపో మేనేజర్ సురేఖ ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు ఎలా సంభవిస్తాయి, వాటిని ప్రారంభ దశలోనే ఎలా నివారించాలి, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఫైర్ సిబ్బంది సవివరంగా వివరించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పరమశివునికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చన, బిల్వార్చన, నీరాజనం, మంత్రపుష్పం వంటి పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు సతీమణి శోభమ్మ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె హరీష్ రావు నివాసానికి వెళ్లి ఆయనను ఓదార్చి తన అన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య భావోద్వేగ సంభాషణ జరిగినట్లు సమాచారం. ఈ పరామర్శతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారికి ఇష్టమైన బోనాలను నైవేద్యంగా సమర్పించి సేవలో తరించారు. భక్తులు అమ్మవారిని చల్లగా చూడాలని వేడుకున్నారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు బోనాల నెత్తిన పెట్టుకున్న భక్తులతో కనువిందు చేశాయి. స్వామివారిని మంగళవారం అమ్మవారిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నిరుపేదలకు అండగా ఉంటారని లక్షెట్టిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. లక్షెట్టిపేటలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్న చింతకుంట మండలం అప్పంపల్లి గ్రామం నుంచి భక్తుల వారి ఊరేగింపుగా తెచ్చిన తలియ కొండను స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం కురుమూర్తి వాస గోవింద నినాదాలతో మారుమోగింది. మెదక్ జిల్లా తులికి గ్రామంలో కురిసిన భారీ వర్షం వల్ల కొనుగోలు కేంద్రాలు, రోడ్ల పక్కన ఎండబెట్టిన వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి రైతులు ధాన్యాన్ని కాపాడుకోలేకపోయారు. దీంతో వారికి భారీ నష్టం వాటిల్లింది. తక్షణమే సహాయక చర్యలు చేపట్టి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి నష్టపరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రైతులు ఈ వర్షంతో మరింత కష్టాల్లో పడ్డారు.